హ్యాండిల్ చేస్తున్నారు. పోలీసులు అయితే చాలా చాకచక్యంగా చాలా పగడ్బందీగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ట్రాఫిక్ని పూర్తిగా కట్టడి చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి వాహనానికి ఏ విధమైనటువంటి అక్కడ అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం చాలా పట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఎలా ఉంది, ఎందుకంటే అడుగడుగునా కూడా కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఈ బేగంపేట దగ్గర ఉన్న ప్రాంతం దగ్గరే కాదు, అడుగడుగునా కూడా నాంపల్లి వరకు కూడా మైనారిటీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వారంతా కూడా అడుగడుగునా కూడా ఆయనకి స్వాగతం పలకడానికి, వారంతా అడుగడుగున స్వాగతం పలికేందుకు ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతంలో కూడా చాలామంది అభిమానులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేశారు. సో వారంతా కూడా వెళ్ళిపోతున్నారు. సో ట్రాఫిక్ కొంతవరకు క్లియర్ అయింది. కానీ ఈ ట్రాఫిక్లో కూడా మనం చూస్తే పూర్తిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులే చాలా భారీగా కనపడుతున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తంగా ఒక తొలిసారి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఈ విధమైనటువంటి భారీ ఘనస్వాగతం అనేటువంటిది ఇక్కడ రావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారీ స్పందన. ఎటు చూసినా కానీ బస్సులలో కూడా వాళ్ళే ఉన్నారు, బైక్లలో వాళ్ళే ఉన్నారు, కార్లలో వాళ్ళే ఉన్నారు. ఎటు చూసినా కానీ వారంతా అయితే మాత్రం చాలా ఇసుకేస్తే రానంత జనంతో వారంతా కేరింతలు కొడుతూ, తమ అభిమాన నాయకుడిని చూసామని కేరింతలు కొడుతూ వారంతా వెళ్ళిపోతున్నటువంటి, వారంతా నాంపల్లి కోర్టు దగ్గరికే వెళ్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఏదైనా కానీ అవి మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఏ విధంగా కూడా కనీసం బారులు తీరున్నాయి. ఇప్పటికీ మనం ఆల్రెడీ ఇదాక నుంచి చెప్తున్నాను, ఒక 10 నిమిషాల నుంచి చెప్తున్నాను. కానీ వారంతా కూడా కార్లలో అభివాదం చేస్తూ వారంతా వెళుతున్నారు. సాధారణ పబ్లిక్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులే, వారికి సంబంధించిన కార్లు, వారికి సంబంధించినటువంటి వారే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చినటువంటి వారే ఎక్కువగా కనిపిస్తున్నారు అన్నట్లుగా మనం చెప్పొచ్చు. ఏదైనా కానీ మరి కాసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి ఆయన చేరుకోబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. జ్యోతి, థ్యాంక్ యూ తేజ. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.